రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ సేవలో 100 ఏళ్లు 1925 సంవత్సరం విజయదశమి పర్వదినాన్ని ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవా సంఘం నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వెంకటాపురం డివిజన్లో స్వయం సేవక్ సంఘ్ సభ్యులు నరేందర్ మిత్ర బృందం ఇంటింటికి తిరిగి ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు తెలియజేశారు. డిఆర్టీవీ న్యూస్కు వివరాలు తెలిపారు. డిఆర్టీవీ న్యూస్ మల్లేశం స్టేట్ కోఆర్డినేటర్. మీరు దేనికోసం వచ్చారండి? మీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున వచ్చాం. ఓకే, ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఆర్ఎస్ఎస్ గురించి? స్వతంత్రోద్యమ కాలం మొదటి నుంచి 1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలో ఐక్యత గురించి, ఇంటిగ్రిటీ గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా దాని యొక్క అనుబంధ శాఖలు దాదాపు 34 నుంచి 40 శాఖలు ఉన్నాయి. సో ఆ శాఖల్లో కూడా అంటే బజరంగ దళ్ అనండి, లేక మిగతా శాఖలు కూడా ఎన్నో శాఖల్లో పనిచేస్తూ భారతదేశంలో ఈనాడు భారతీయులు ఎదుర్కొంటున్న, ముఖ్యంగా హిందువులు ఎదుర్కొంటున్న విషయాల మీద జనజాగరణ చేసి ఈ గృహంలో ఉన్న వాళ్ళను ఆర్ఎస్ఎస్ చేస్తున్న విషయమే కాకుండా హిందూ సమాజాన్ని జాగృతం చేసి మమేకం చేయడానికి చేస్తున్న ఎన్నో ప్రయత్నాల్లో ఒక భాగం. ఆర్ఎస్ఎస్ దాదాపుగా ప్రతి సంవత్సరము 5 గొప్ప పండుగలను నిర్వహిస్తుంది. ఉగాది తదితర గురు పూజ ఉత్సవాలను నిర్వహిస్తుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలను చేసుకుంటుంది. కానీ సాధారణ జనానికి కానీ మన భారతదేశంలో ఉన్న చాలామందికి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్ఎస్ఎస్ ఇంకా దగ్గర కాలేకపోయింది. అందుకే రాని వాళ్ళకు ఉత్కంఠ, ఉన్న వాళ్ళకు కూడా ఒక రకమైన ఏ విధంగా అందరినీ మనం సంఘటితం చేసి మన భావాల పరంపరను, అంటే ఒక స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి మొదటి నుంచి ఉన్న సంస్థ మీద ఉన్న ఏవైతే ఒంటికాల మీద లేస్తున్న ఇతర సంస్థలకు కానీ, లేక ఇంకా కొన్ని విషయాలు తెలియని వాళ్ళ విషయాలకు కానీ తెలిపింపజేయడానికి ఇది జనజాగరణలో భాగంగా మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు ఈ కాలనీకి రావడం జరిగింది. నా పేరు నరేందర్. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ యొక్క జనజాగరణ జరుగుతుంది 5 విషయాలపైన. దేశం మొత్తం కుటుంబ ప్రబోధన, తర్వాత పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఉత్పత్తులు చేయడం, సామాజిక సమరసత, పౌర నియమాలు, సివిక్ సెన్స్ రెస్పాన్సిబిలిటీస్, ఈ కరపత్రాన్ని తర్వాత దీని యొక్క ప్రతి ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు. డిఆర్టీవీ న్యూస్ మేడం మల్లేశం.